అంత బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగిందే నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా. యా. సో వాళా టూ సినిమా ఇప్పుడే చూసొస్తున్నాను. ఇది వాజా టూలు వాజీ టూలు కాదు, వాళా యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు తమిళ ఉంటాయి కదా, అలా అలా వలకాలి. సో సినిమా ఎలా ఉందిరా అంటే మాత్రం ఫస్ట్ మూవీ కంటే కొంచెం బెటర్ ఉంది. అంటే ఫస్ట్ మూవీ చూస్తేనే ఇది అర్థమైతే అంటే అట్లేం కాదు. అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ. చిన్న చిన్న క్యామియోలు ఉన్నాయి, దాని వల్ల ఎందుకు ఉపయోగం లేదనిపించింది. వాళా అంటే మలయాళంలో, తమిళ్లో బనానా అండ్ అరిటాకులు, అరటి చెట్లు ముఖ్యంగా దాని మీద బేస్ ఉంటుంది. అసలు ఎందుకు పెట్టిన ఈ సినిమాకి ఎందుకు పెట్టిన దానికంటే ఉంది అని చెప్పొచ్చు, దీనికి ఎందుకు పెట్టామని ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ సినిమా ఓవరాల్ ఎలా ఉందంటే యాజ్ ఇట్ ఈజ్ ఈ మధ్యలో కొన్ని మలయాళం సినిమాలు ఏవేవి చూసామో అలానే ఉన్నట్టు అనిపించినాయి. కరెక్ట్ కొత్త ఇష్యూస్ ని మళ్ళీ వీళ్ళు చూపించారు, అది బాగానే ఉన్నాయి అనిపించినా కానీ బట్ ద హోల్ ఫార్ములా, స్ట్రక్చర్, ఫిల్మ్ వెళ్లే విధానం అంతా కూడా మనం ఆల్రెడీ చాలా మలయాళం సినిమాస్ లో, ముఖ్యంగా కమింగ్ ఆఫ్ ఏజ్ ఏదైతే ఉంటుందో, మనం స్కూల్ నుంచి కాలేజ్ లో పెద్ద తతంగం జరుగుతుంది, దాని తర్వాత లైఫ్ మారిపోతుంది, తర్వాత నువ్వు అడల్ట్ అయిన తర్వాత ఏమైతుంది, వీటన్నిటి మధ్యలో నీకు రిలేషన్షిప్స్ ఎట్లున్నాయి, బ్రదర్స్ కానీ అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కానీ, ఇంటికాడ పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తున్నారు, వాళ్ళ సొసైటీ ఎట్లా ఆలోచిస్తుంది, ఇట్లాంటి సబ్జెక్టులు ఉన్న సినిమాలు చాలా వచ్చినాయి మలయాళం. ఇది వన్ ఆఫ్ దెమ్ అనే ఫీలింగ్ వచ్చింది. అమ్మ బాబాయ్ కుమ్మేసింది, ఉతికేసింది, ఆరేసింది అనే రేంజ్ లో లేదు కానీ వాళ్ళు తీసుకున్న టాపిక్స్ ని బాగానే తీసుకెళ్లారు. అండ్ ముఖ్యంగా వాళ్ళ మూవీ ముందే చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఇది పరిస్థితి అని చెప్పేసి. సో లైక్ అలానే వెళ్ళింది బేసిక్ గా. అండ్ దీంట్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈసారి మెయిన్ గా సిబ్లింగ్స్ ని బాగా చూపించారు అండ్ క్లైమాక్స్ బాగా చూపించారు. బట్ స్టిల్ సినిమా సెకండ్ హాఫ్ లో మాత్రం సాగగొట్టిండు భయ్య, సాగది చంపేసిండు. ఇంకెంతసేపు రా నాకు అర్థమైంది అనే ఫీలింగ్ వస్తుంది. నాకు నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే ఈ సినిమాలో మన జనరేషన్స్ లో, ముఖ్యంగా 2015, 2020s లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరూ ఫారెన్ కి వెళ్ళిపోయి అక్కడ మాస్టర్స్ చేయడమో, లేదంటే అక్కడ బ్యాచులర్స్ చేయడానికి అట్లా ఫారెన్ కి వెళ్ళి అక్కడ ఇరుక్కపోయి కష్టాలు పడి అక్కడ లైక్ పార్ట్ టైంలు దొరకక, లైక్ సరిగా మార్కులు రాక, లోన్లు పెరిగి, ఇవన్నీ ఏవైతే కష్టాలు ఉంటాయో దీంట్లో అవి కొంచెం చూపించే ట్రై అయితే వేసిండు. ట్రై మాత్రమే వేసిండు, ఫుల్ గా సూపర్ ఉందని చెప్పాను కానీ ఏదో లేదు. అండ్ మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ కూడా కమెడిక్ యాంగిల్ లోనే తీసుకెళ్లడం వల్ల నాకు ఆ సీన్ సడన్ గా సీరియస్ అయ్యేసరికి ఏంది మెయిన్ అన్ని కూడా కామెడీ పెట్టేసి ఇదేదో చిన్న ప్రాబ్లం వచ్చింది దీనికి నువ్వు సీరియస్ అయిపోయినా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ కొన్ని ఎమోషనల్ ఆస్పెక్ట్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఒక ఫాదర్ క్యారెక్టర్, టీచర్స్ ని దుల్లా కొట్టిండు భయ్య. నిజంగా కొంతమంది ఉన్నారు వాళ్ళని చాలా బాగా అనిపించింది. ఒక స్ట్రిక్ట్ టీచర్ లైక్ అండ్ స్కూల్ సొసైటీలో జనాలు ఎలా ఆలోచిస్తారు, దాని వల్ల పిల్లల మీద ఎలాంటి ప్రెషర్ పడుతుంది, ఒక పోలీస్ యాంగిల్, వాటన్నింటినీ బాగా అనిపించింది. అండ్ మళ్ళీ చెప్పినట్టుగానే ఇవన్నీ కొత్త ఆస్పెక్ట్స్ అనిపిస్తా ఉంటాయి. బట్ టోల్డ్ ఇన్ వెరీ రొటీన్ టెంప్లెట్. ఇట్లాంటి టెంప్లెట్ చాలా సార్లు చూసాం. ఇది జరుగుతుంది, దీని తర్వాత ఇది జరుగుతుంది, నువ్వు ప్రిడిక్ట్ చేయగలుగుతా ఉంటావు. ప్రిడిక్ట్ చేయలేకపోయినా కానీ అది చాలా సార్లు జరిగినట్టే అనిపిస్తూ ఉంటది ఎప్పుడైతే సినిమా నడుస్తుందో. బట్ ఓవరాల్ గా నాకైతే మాత్రం ఓకే లైక్ పర్లేదురా బాబు అనిపించింది. తెలుగు డబ్బింగ్ చేసిన అయితే దొరకాయి నిజంగా. అసలు ఏం డబ్బింగ్ రా అది, నాకు అర్థం కాదు. మలయాళం సినిమాని తెలుగులో డబ్ చేస్తే ఖచ్చితంగా బొక్కలో మేము రెఫరెన్స్లు పెట్టాలమ్మా, నాకు అర్థం కాదు. అన్నవసరంగా ఎందుకు వస్తున్నాయి? మీకు కామెడీ రాయడం రాకపోతే ఊకోండి, ఎందుకు మేము రెఫరెన్స్లు పెట్టాలి? కనీసం దాన్ని అనువదించే ప్రయత్నం అనేది చేయాలి కదా, ఎందుకు మీమ్స్ పెడుతున్నారు? ప్రతి మలయాళం సినిమాలో దరిద్రం వేడిసి వచ్చింది, నాకు ఈ సినిమాలు కూడా అదే కొట్టింది. బట్ మెజారిటీ ఆఫ్ ద సినిమా ఓకే అండ్ లైక్ ఫస్ట్ మూవీ ఎలా వచ్చిందో దానికంటే కొంచెం బెటర్ వర్షన్ ఇది అండ్ బాగానే అనిపించింది. 200 కోట్లు వచ్చిందంట. లైక్ ఏమో ఇట్లాంటి చిన్న సినిమాలు కూడా 200 కోట్లు ఆడొస్తున్నాయి. మన తెలుగులో పెద్ద సినిమాలు కూడా 200 కోట్లు రావట్లేదు. దట్ ఈస్ ద మ్యాజిక్ అన్నట్టు. సో మీకు ఎలా అనిపించింది చూసారా కింద కామెంట్స్ లో చెప్పండి. నాకైతే మాత్రం ఓకే అనిపించింది. సో యా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ కొట్టు. బై.